నూతన సంవత్సర శుభాకాంక్షలతో హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, జిపిఓ, జేఎల్ఎం అండ్ జేఎల్, డిఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. కోర్స్ వ్యాలిడిటీ 6 months. ఈ ఆఫర్ డిసెంబర్ 29 నుండి జనవరి 5 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss January 5th current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ కామన్వెల్త్ పార్లమెంట్ స్పీకర్ల 28వ సమావేశము. కామన్వెల్త్ పార్లమెంటరీ స్పీకర్స్ కాన్ఫరెన్స్ 28th సెషన్. ఈ సెషన్ న్యూఢిల్లీలో జరగబోతోంది. ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది కామన్వెల్త్ పార్లమెంటరీ స్పీకర్ల కాన్ఫరెన్స్ అంటే ఏంటి, ఎక్కడ జరగబోతా ఉంది, ఎప్పుడు జరగబోతా ఉంది. న్యూఢిల్లీలో ఈ సంవత్సరం జరగబోతా ఉంది. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే January 14th నుంచి January 17th వరకు ఈ కాన్ఫరెన్స్ న్యూఢిల్లీలో జరగబోతా ఉంది. ఈ కాన్ఫరెన్స్కి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు అధ్యక్షత వహించబోతా ఉన్నారు. ఈ కాన్ఫరెన్స్కి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు చైర్మన్గా వ్యవహరించబోతా ఉన్నారు. అయితే ఈ సమావేశాన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి గవర్నమెంట్ చెప్తా ఉంది. సో ఇక్కడ మనకి ఫ్యాక్ట్ ఓరియంటేషన్లో న్యూఢిల్లీలో జరగబోతా ఉంది January 14th నుంచి 17th వరకు. సో ఇక్కడ మనకి ఫస్ట్ కామన్వెల్త్ అంటే ఏంటి, కామన్వెల్త్ వర్డ్ గురించి ఐడియా ఉండాలి. ఈ టర్మ్ మనకి ఎక్కువగా వార్తల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కామన్వెల్త్ గేమ్స్ అని, కామన్వెల్త్ గేమ్స్ 2030లో మనము కామన్వెల్త్ గేమ్స్ని అహ్మదాబాద్, గుజరాత్లో కండక్ట్ చేయబోతా ఉన్నాం, అహ్మదాబాద్లో నిర్వహించబోతా ఉన్నాము. ఇక అలానే కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ అని చెప్పేసి చోగం మీటింగ్ అని ఉంటుంది. ఇది కూడా ఎక్కువగా వార్తల్లో వింటాం. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ 2024 అక్టోబర్లో చోగం సమ్మిట్ జరిగింది. ఇక్కడ చోగం అంటే కామన్వెల్త్కి సంబంధించిన ఒక సదస్సు, కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్. అలానే ఇక మనం ఇటీవల 2025 అక్టోబర్లో 68th సెషన్ ఆఫ్ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ అది ఎక్కడ జరిగింది, ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. 68th కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్సు 5th అక్టోబర్ నుంచి 12th వరకు 2025లో బార్బడోస్ కంట్రీలో జరిగింది. ఇది కరీబియన్ కంట్రీ అని చెప్పేసి కూడా మనం డీటెయిల్గా ఈ సెషన్ గురించి తెలుసుకున్నాం. అప్పుడు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు అక్కడికి వెళ్ళారు భారతదేశం తరఫున అని చెప్పేసి తెలుసుకున్నాం. మరి ఇక్కడ అది 68th సెషన్, ఇది 28వ సెషన్. ఏంటి అసలు? ఇది కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్, ఇది పార్లమెంటరీ స్పీకర్ల కాన్ఫరెన్స్. ఫస్ట్ ఇక్కడ మనకి కామన్వెల్త్ గురించి ఐడియా ఉంటేనే అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటో అర్థమవుతుంది. ఎప్పుడైనా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కావచ్చు, పాలిటీలో చదివేటప్పుడు, ఆర్గనైజేషన్స్ వార్తల్లో ఉన్నప్పుడు ఆ ఆర్గనైజేషన్స్ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ కామన్వెల్త్, ఎందుకంటే ఈ కామన్వెల్త్ అనేది మనకి ఎక్కువగా న్యూస్లో ఉంటుంది కాబట్టి ఇది డెఫినెట్లీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. మనకి ఏ విధంగా అయితే సార్క్, బిమ్స్టెక్, ఏషియా అనే ఈ కూటములు ఉంటాయో, ఇట్లా కామన్వెల్త్ కూడా ఒక స్వచ్ఛందంగా దేశాలతో ఏర్పడిన ఒక కూటమి, వాలంటరీ అసోసియేషన్. ఇక్కడ కామన్వెల్త్ అనేది బ్రిటిష్ ఎంపైర్ కాలానికి సంబంధించినది, బ్రిటిష్ యొక్క చొరవ, బ్రిటిష్ ఇనిషియేటివ్ అని చెప్పవచ్చు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? డిఫరెంట్ కంట్రీస్లో ఫ్రీడమ్ని ఉంచేలా చూడాలి. ప్రజాస్వామ్యం కావచ్చు, డెమోక్రసీ, పీస్, శాంతి, ఈక్వాలిటీ, సమానత్వము, ఇటువంటి వాల్యూస్ కోసం కృషి చేసేదే కామన్వెల్త్. మరి ఇందులో 56 మెంబర్ కంట్రీస్ ఉంటాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. 56 మెంబర్ కంట్రీస్, 56 సభ్య దేశాలు. ఇక్కడ వాలంటరీ అసోసియేషన్ అంటే ఏంటి? ఇందులో జాయిన్ అవ్వాలి అంటే వాళ్ళ ఇష్టము, ఫోర్స్ ఏమీ ఉండదు. మరి అసలు ఎప్పుడు ఏర్పాటైంది? ఇది 1926లోనే ఏర్పాటైంది, బ్రిటిష్ కాలంలోనే. అంటే మా ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందే 1926లో బాల్ఫోర్ అనే డిక్లరేషన్ ద్వారా ఏర్పాటైంది.
ఇక అఫీషియల్గా అధికారికంగా మోడర్న్ కామన్వెల్త్, ఆధునిక కామన్వెల్త్ వచ్చేసి 1949లో లండన్ డిక్లరేషన్ ద్వారా ఏర్పాటైంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, లండన్ డిక్లరేషన్. సో ఇందాక చెప్పినట్టు దీని ఆబ్జెక్టివ్, దీని లక్ష్యము కంట్రీస్లో, ఈ కామన్వెల్త్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ కంట్రీస్లో డెమోక్రసీ, పీసు, ఈక్వాలిటీ, ఇటువంటి వాల్యూస్, ఇటువంటి ప్రజాస్వామ్య విలువల కోసం కృషి చేస్తుంటుంది. ఇక మరి ఎప్పుడైనా ఒక ఆర్గనైజేషన్ వార్తల్లో ఉన్నప్పుడు అందులో ఇండియా మెంబరా కాదో తెలుసుకోవాలి. ఇందులో ఇండియా మెంబర్, ఇండియా అనేది సభ్య దేశము. ఇండియా 1949లోనే జాయిన్ అయింది. సో ఈ డిక్లరేషన్ గుర్తుపెట్టుకోండి. 1926 అయితే బాల్ఫోర్ డిక్లరేషన్, 1949లో అయితే లండన్ డిక్లరేషన్. మరి ఈ కామన్వెల్త్కి హెడ్ క్వార్టర్స్, ఎప్పుడైనా ఆర్గనైజేషన్ న్యూస్లో ఉన్నప్పుడు దీని ప్రధాన కార్యాలయము, హెడ్ క్వార్టర్స్ లండన్, యూకే. మరి చివరిసారిగా ఈ కామన్వెల్త్ గ్రూప్లో జాయిన్ అయిన కంట్రీస్ అంటే గ్యాబన్ అండ్ టోగో అనే 2 దేశాలు చివరగా 2022లో జాయిన్ అయ్యాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక 2 ఇయర్స్కి ఒకసారి చోగం మీటింగ్ జరుగుతుంది. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి చోగం సదస్సు జరుగుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక చివరిసారిగా 2024 అక్టోబర్లో జరిగింది. ఇక 2024 అక్టోబర్లో చోగం సమ్మిట్ పసిఫిక్ ఐలాండ్ నేషన్ అయిన, పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఉన్న దేశమైన సమోవా అనే కంట్రీ క్యాపిటల్ అయిన అపియాలో జరిగింది. ఇక నెక్స్ట్ చోగం సమ్మిట్ 2026లో యాంటిగ్వా అండ్ బార్బుడాలో జరగబోతోంది. చోగం 2026 సమ్మిట్ 2026 నవంబర్లో యాంటిగ్వా అండ్ బార్బుడాలో జరగబోతుంది. సో ఐ థింక్ మనకి కామన్వెల్త్ గురించి ఇప్పుడు కంప్లీట్గా క్లారిటీ వచ్చింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సినది, కామన్వెల్త్ గేమ్స్ జరిగినప్పుడు ఈ 56 దేశాలు పాల్గొంటాయి అన్న అర్థం మనకి ఒక ఐడియా ఉండాలి. ఇక కామన్వెల్త్ అనేది, ఈ కామన్వెల్త్ గ్రూప్లో ఏ కంట్రీ అయినా జాయిన్ అవ్వచ్చు, ఏ కంట్రీ అయినా జాయిన్ అవ్వచ్చు, ఏ దేశం అన్నా జాయిన్ అవ్వచ్చు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనకి కామన్వెల్త్ పార్లమెంటరీ స్పీకర్ల సమావేశం విషయానికి వద్దాం. ఏంటిది ఇంగ్లీష్లో చెప్పాలంటే 28th కాన్ఫరెన్స్ ఆఫ్ స్పీకర్స్ అండ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఆఫ్ కామన్వెల్త్ పార్లమెంట్, CSPOC. మరి ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు దేనిపైన వీళ్ళు ఫోకస్ చేయబోతున్నారంటే పార్లమెంటరీ ప్రాసెస్ ఏవైతే ఉంటాయో, అంటే ఈ యొక్క మనం పార్లమెంటరీ ప్రాసెస్ ద్వారా మనం పాలసీలు తీసుకొని వస్తాం కదా, ఈ పార్లమెంటరీ ప్రాసెస్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, సోషల్ మీడియాని ఇంటిగ్రేట్ చేయాలి. ఈ పార్లమెంటరీ విధానాలలో కృత్రిమ మేధస్సును, సోషల్ మీడియాని ఉపయోగించుకోవాలి. తద్వారా ఎఫిషియెంట్ పాలసీలు, ఈ పార్లమెంటరీ వ్యవస్థలను స్ట్రెంగ్తెన్ చేయవచ్చు, పార్లమెంటరీ వ్యవస్థలను బలోపేతం చేయవచ్చు అని చెప్పేసి దీని ముఖ్య ఉద్దేశం, ఈ యొక్క 28వ సమావేశం ముఖ్య ఉద్దేశం. సో గుర్తుపెట్టుకోండి, న్యూఢిల్లీలో జరగబోతోంది. దీనికి అధ్యక్షుడిగా, చైర్మన్గా ఎవరు వ్యవహరించబోతున్నారు అంటే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. ఇక మనకి పాలిటీలో లోక్సభ స్పీకర్ అంటే ఆర్టికల్ వచ్చేసి 93, ఆర్టికల్ 93. లోక్సభని హౌస్ ఆఫ్ ద పీపుల్ అంటారు, దిగువ సభ, లోయర్ హౌస్. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కేంద్ర ప్రభుత్వ స్థాయిలో అయితే రాజ్యసభ, లోక్సభ 2 ఉంటాయి కదా, లోక్సభని లోయర్ హౌస్, హౌస్ ఆఫ్ ద పీపుల్ అంటారు, ప్రజల సభ. సో ఆర్టికల్ 93 అని చెప్తుంది, లోక్సభకి స్పీకర్ ఉంటాడు, డిప్యూటీ స్పీకర్ ఉంటాడు అన్న విషయం చెప్తుంది. సో ఇది ఫస్ట్ టాపిక్. ఎప్పుడైనా ఒక ఆర్గనైజేషన్ వార్తల్లో ఉన్నప్పుడు మాత్రం మనం తెలుసుకోవాల్సింది ఆర్గనైజేషన్ గురించి కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎలా అడుగుతా అంటే వాడు ఎగ్జామ్లలో లింకప్ చేస్తున్నాడు. ఇప్పుడు మీరు ఇటీవల అబ్జర్వ్ చేస్తున్నాం, నిన్న వెనిజులా క్రైసిస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మడురోని US అరెస్ట్ చేసింది అని చెప్పేసి తెలుసుకున్నాం, అతని వైఫ్ని. మరి ఇక్కడ వెనిజులా మనం ఏమని తెలుసుకున్నాం, ప్రపంచంలోనే అత్యధికంగా ఆయిల్ నిల్వలు, ప్రపంచంలోనే అత్యధికంగా చమురు నిల్వలు ఉన్న దేశం వెనిజులా. వరల్డ్స్ హైయెస్ట్ ప్రూవెన్ ఆయిల్ రిజర్వ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ వెనిజులా అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వెనిజులాలో అత్యధికంగా ఆయిల్ ఉన్న మాట వాస్తవమే, కానీ అత్యధికంగా ఆయిల్ని ఉత్పత్తి చేస్తూ ఉన్న దేశం అయితే వెనిజులా అయితే కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక దేశంలో సహజ వనరులు, బొగ్గైనా, కోల్ అయినా, ఈ యొక్క గ్యాస్ అయినా, ఆయిల్ అయినా ఉన్నంత మాత్రాన ఆ దేశాలు ఏదో అభివృద్ధి చెందినట్టు కాదు, అవి వెలికి తీయాలి. అందుకే కదా మనకి ఇప్పుడు ఆఫ్రికా కాంటినెంట్ ఎందుకు వెనకబడి ఉంది అంటే, ఆఫ్రికా కాంటినెంట్లో డైమండ్స్, అసలు ప్రపంచంలో హైయెస్ట్ డైమండ్స్ ఆఫ్రికాలో దొరుకుతాయి. మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం, గినియా, ఈ వరల్డ్స్ హైయెస్ట్ బాక్సైట్ రిజర్వ్స్, ప్రపంచంలోనే అత్యధికంగా బాక్సైట్ నిల్వ ఉన్న దేశం గినియా అని చెప్పేసి. మరి అంత మాత్రాన ఎందుకు ఆఫ్రికా ఖండం అభివృద్ధి కాలేదు అంటే, అవి ఉన్నాయి కానీ వెలికి తీయటం లేదు, ప్రొడ్యూస్ చేయడంలో దే ఆర్ ఫెయిలింగ్. ఎందుకంటే టెక్నాలజీ ఉండకపోవచ్చు, సరైన టెక్నాలజీ ఉండకపోవచ్చు, లేదంటే ఈ కొలోనియల్ కంట్రీస్, అమెరికా లాంటి అగ్రరాజ్యాలు ఎప్పుడు కూడా వాళ్ళని వాడుకోవాలన్నట్టుగానే చూస్తూ ఉంటాయి. సో ఇది లాటిన్ అమెరికా కంట్రీ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో
ఇక మరి వెనిజులా అనేది ఒపెక్లో మెంబర్, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆర్గనైజేషన్స్ మనకి వార్తల్లో మనం కామన్వెల్త్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి సందర్భం వచ్చినప్పుడు లింక్ చేసుకుంటే సరిపోతుంది. సపరేట్ టాపిక్గా చదవాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఒపెక్ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. వరల్డ్లో ఆయిల్ కంట్రీస్, రిచ్ ఆయిల్ కంట్రీస్, ఈ ఆయిల్ నిల్వలు ఎక్కువగా ఉన్న దేశాలు ఏవైతే ఉంటాయో ఆ దేశాల కూటమి. ఈ ఒపెక్ అనేది 12 కంట్రీస్ ఉంటాయి. ఒపెక్లో 12 కంట్రీస్ ఉంటాయి. ఇందులో వెనిజులా కూడా మెంబరే, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. వెనిజులా కూడా సభ్య దేశమే. ఈ ఒపెక్ అనేది 1960లో ఏర్పాటైంది. 1960లో ఇరాక్లో బగ్దాద్ కాన్ఫరెన్స్ జరిగింది. ఇరాక్ రాజధాని బగ్దాద్ కదా, బాగ్దాద్ కాన్ఫరెన్స్ జరిగితే అప్పుడు ఇది ఏర్పాటైంది. సో ఒపెక్కి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వియన్నా, ఆస్ట్రియా. ఇక ఒపెక్లో గుర్తుపెట్టుకోండి 12 కంట్రీస్ ఉంటాయి. ఇక ఒపెక్ ప్లస్ కూడా ఉంది మనకి, ఇది ప్రస్తుతానికి అప్రస్తుతం. ఒపెక్లో అయితే 12 కంట్రీస్, వెనిజులా ఇందులో మెంబరు. మరి ఇందులో ఇంకా ఏం కంట్రీస్ ఉంటాయి? సౌదీ అరేబియా, కువైట్, ఇరాను, ఇరాకు, అలాంటి కంట్రీస్ ఉంటాయి. సో ఇది మనకి. సో ఇక్కడ ఇంకొక చిన్న క్లారిఫికేషన్ అండి. డెఫినెట్లీ ఈ కరెంట్ అఫైర్స్ అనేవి అన్ని ఎగ్జామ్స్కి వెళ్ళిపోయేలాగే మనం డిస్కస్ చేసుకున్నాం. యూపీఎస్సీ నుంచి కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఆర్ఆర్బి, డిఎస్సి, అన్ని రకాల ఎగ్జామ్స్కి ఉపయోగపడేలాగా మైక్రో పాయింట్స్ని కూడా డెఫినెట్లీ డిస్కస్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనేది ఏ ఎగ్జామ్కైనా ఒకటే, జస్ట్ మనము ఎలా చదువుతున్నామో, ఎంత తీసుకుంటున్నామో అనే దాన్ని బట్టే ఉంటుంది. సో డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, గ్రూప్ 1కి అటువంటి వాళ్ళకి డెఫినెట్లీ దిస్ ఇన్ఫర్మేషన్ విల్ బి యూస్ఫుల్. సో ఇది ఓపెక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో గుర్తుపెట్టుకోండి వెనిజులా. ఇక మరి వెనిజులా నుంచి మనం ఏమన్నా ఆయిల్ని ఎంత దిగుమతి చేసుకుంటున్నామంటే తక్కువే. 2013లో అయితే మనము వెనిజులా నుంచి సుమారుగా $13 బిలియన్ విలువైన ఆయిల్ని దిగుమతి చేసుకునే వాళ్ళం. 2013లో $13 బిలియన్ విలువైన ఆయిల్ని దిగుమతి చేసుకున్నాం 2013లో. కానీ ఇప్పుడు ఎంత, జస్ట్ ప్రెజెంట్ ఈ ఫినాన్షియల్ ఇయర్లో అయితే, ఈ ఆర్థిక సంవత్సరంలో జస్ట్ కేవలం మనము 255.3 మిలియన్ వర్త్ ఆయిల్ని మాత్రమే వెనిజులా నుంచి దిగుమతి చేసుకున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో వెనిజులా నుంచి కేవలం $255.3 మిలియన్ విలువైన ఆయిల్ని మాత్రమే దిగుమతి చేసుకున్నాం. సో మనకి వెనిజులాలో ఇప్పుడు ఈ ఆర్థిక సంక్షోభం వచ్చినంత మాత్రాన భారతదేశపు ఎనర్జీ సెక్యూరిటీ పైన, ఇండియా యొక్క ఆయిల్ సెక్యూరిటీ పైన ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ చూపదు. సో ఇది ఆర్టికల్ ఇవాళ హిందూలో చాలా అద్భుతంగా ఇచ్చాడండి. నెక్స్ట్ వన్, ఇది మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం, 68th కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్. నెక్స్ట్ టాపిక్, సింధు ఒప్పందం నిలిపివేయబడినందున సలాల్ జలాశయం నుంచి పూడిక తీయాలని మంత్రి పిలుపు. ఈ సింధు ట్రీటీ ఉంది కదా, ఇండియాకి పాకిస్తాన్కి 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో, వరల్డ్ బ్యాంక్ మీడియేటర్గా వ్యవహరించడంతో ఇండస్ వాటర్ ట్రీటీ ఇండియాకి పాకిస్తాన్కి కుదిరింది. అయితే ఈ పహల్గామ్ ఏప్రిల్ 22, 2025న జరిగిన పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత ఇండియా ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసింది, నిలిపివేసింది. సో ఇప్పుడు అది ఎలాగో నిలిపివేశాం కదా, మనం ఆ సలాల్ రిజర్వాయర్ నుంచి, సలాల్ డ్యామ్ నుంచి, ఆ సలాల్ డ్యామ్లో ఉన్న పూడిక అంతా మట్టి, ఇసుక పేరుకుపోయి ఉంటాయి కదా, ఆ సెడిమెంట్స్ని తీసేయండి, తద్వారా మనము ఆ వాటర్స్ని ఎఫిషియెంట్గా బాగా వాడుకోవచ్చు అని చెప్పేసి యూనియన్ పవర్ మినిస్టర్, ఈ పవర్ అండ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్టర్ మనోహర్ లాల్ గారు పిలుపునిచ్చారు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడైనా ఒక ఆర్టికల్లో మనకి మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నట్టు కీ టర్మ్ సలాల్ పవర్ డ్యామ్, సలాల్ పవర్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ సలాల్. ఈ సలాల్ అనేది జమ్మూ కాశ్మీర్లోని రియాసీ డిస్టిక్లో, జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో చీనాబ్ రివర్ పైన నిర్మించిన ప్రాజెక్ట్, చీనాబ్ రివర్ పైన కన్స్ట్రక్ట్ చేసిన ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ని 1987 నుంచి 1995 మధ్యలోనే ఈ ప్రాజెక్ట్ని చీనాబ్ రివర్ పైన కన్స్ట్రక్ట్ చేశారు. దీని కెపాసిటీ వచ్చేసి 690 మెగావాట్, గుర్తుపెట్టుకోండి 690 మెగావాట్లు. దీన్ని ఆపరేట్ చేసేది, దీన్ని నిర్వహించేది, దీని దీన్ని ఫంక్షనింగ్ అంతా చూసుకునేది నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్, ప్రభుత్వ రంగ సంస్థ, ఒక సెంట్రల్ కంపెనీ, నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్, NHPCL. మరిక ఇందాక చెప్పుకున్నట్టు సలాల్ రిజర్వాయర్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. దీని గురించి ఇవి సరిపోతాయి మనకి, 690 మెగావాట్ చీనాబ్ రివర్. మరి చీనాబ్ రివర్ పైన చాలా ప్రాజెక్ట్స్ నిర్మించారని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం కదా, గతంలో మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. దుల్హస్తీ స్టేజ్ 2 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, దీని కెపాసిటీ వచ్చేసి 260 మెగావాట్, ఇది చీనాబ్ రివర్ పైన కన్స్ట్రక్ట్ చేసిన ప్రాజెక్టే. అలానే బాగ్లీహర్ డ్యాము మనం డిస్కస్ చేసుకున్నాం గతంలో.
బాగ్లిహర్ డ్యామ్ కూడా చీనాబ్ రివర్ పైన, రైట్. మరి ఇంకొకసారి స్టార్టింగ్ నుంచి చెప్పుకోవాలంటే మనకి ఈ చీనాబ్ రివర్ అనేది వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. చీనాబ్ నది పశ్చిమ దిక్కున ప్రవహించే సింధు ఉపనది పాకిస్తాన్లో ప్రవహిస్తుంది. తూర్పు దిక్కున ఏవో ప్రవహిస్తాయి, బియాస్, రావి, సట్లజ్. ఈ పశ్చిమ దిక్కున జీలం, చీనాబ్, ఇండస్. సో మనము ఈ తూర్పు దిక్కున ప్రవహించే రివర్స్ని మనము కంప్లీట్గా ఉపయోగించుకోవచ్చు, కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. పశ్చిమ దిక్కున వెస్ట్రన్ దిక్కున వెళ్ళే రివర్స్ను కూడా మనము లిమిటెడ్గా యూస్ చేసుకోవచ్చు, అంటే పరిమితంగా వాడుకోవచ్చు. అంటే మన అగ్రికల్చర్ అవసరాల కోసము, పవర్ జనరేషన్ కోసం లిమిటెడ్గా వాడుకోవచ్చు. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది సలాల్ డ్యాము. ఇక డ్యామ్స్ అంటేనే గుర్తు రావాల్సింది మనకి ఒక స్లోగన్ ఉంటుంది, ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు. ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు. ఈ డ్యామ్స్ ఆర్ ద మోడర్న్ టెంపుల్స్ అనే స్లోగన్ ఇచ్చిన వాళ్ళు, ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్. జవహర్లాల్ నెహ్రూ, ఇండియాస్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, భారతదేశం మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు అన్న స్లోగన్ ఇచ్చారు. ఇక ఈ ఆనకట్టలు మెయిన్గా ఎప్పుడు ఫోకస్ చేశారు? ఫస్ట్ 5 year ప్లాన్లో కదా, మొదటి పంచవర్ష ప్రణాళికలో ఎక్కువగా ఫోకస్ చేశారు. ఆ తర్వాత సెకండ్ 5 year ప్లాన్లో కూడా దాన్ని కంటిన్యూ చేశారు. నెక్స్ట్ టాపిక్, 3 హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను నియమించిన రాష్ట్రపతి. 3 హైకోర్ట్స్కి చీఫ్ జస్టిసెస్ని ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు అపాయింట్ చేశారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాలిటీలో సుప్రీంకోర్టుకైనా హైకోర్ట్స్కైనా జడ్జెస్ అపాయింట్మెంట్స్ని, జడ్జెస్ని ట్రాన్స్ఫర్ చేసేది మెయిన్గా ఎవరు రికమెండ్ చేస్తారంటే కొలీజియం, సుప్రీంకోర్టు కొలీజియం. ఈ కొలీజియం సలహా మేరకే, సుప్రీంకోర్టు కొలీజియం రికమెండేషన్స్ మేరకే సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది. ఈ సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా జడ్జెస్ని అపాయింట్ చేయాలంటే ప్రెసిడెంట్ చేస్తారన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది కొలీజియం వ్యవస్థ గురించి. ఆ తర్వాత మనకి డైరెక్ట్గా అడుగుతాడు మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఏ చీఫ్ జస్టిస్, ఏ హైకోర్టుకి ఏ చీఫ్ జస్టిస్ ఉన్నారో అటువంటివి. ఫస్ట్ కొలీజియం వ్యవస్థ విషయానికి వస్తే, కొలీజియం అనేది సుప్రీంకోర్టు హైకోర్ట్స్లలో జడ్జెస్ని అపాయింట్ చేయాలన్నా ట్రాన్స్ఫర్ చేయాలన్నా రికమెండ్ చేసే ఒక బాడీ. ఇది కాన్స్టిట్యూషన్లో ఎక్కడా మెన్షన్ చేయలేదు, దీన్ని రాజ్యాంగంలో ఎక్కడ దీన్ని ప్రస్తావించలేదు. ఇది సెకండ్ జడ్జెస్ కేసులో వచ్చింది. 2వ జడ్జెస్ కేసులో 3 members కొలీజియంగా ఇది ఏర్పాటైంది. ఆ తర్వాత 3rd జడ్జెస్ కేసులో, 3వ జడ్జెస్ కేసులో 5 members కూడిన కొలీజియంగా ఏర్పాటైంది. ఈ కొలీజియంలో చీఫ్ జస్టిస్ ఉంటారు, అలానే 4 సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జెస్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, 4 సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జిలు ఉంటారు. ప్రస్తుతం మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జస్టిస్ సూర్యకాంత్ గారు ఉన్నారన్న విషయం మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఇక ఇప్పుడు మనకి హైకోర్టులకి చీఫ్ జస్టిస్ని అపాయింట్ చేసింది ప్రెసిడెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం మేరకు. సో ఇక్కడ హైకోర్టుకి చీఫ్ జస్టిస్ని అపాయింట్ చేయాలంటే రెండు వేస్ ఉంటాయి. ఒకటి లైక్ సుప్రీంకోర్టు లేదంటే హైకోర్టు ఎవరైతే ఉంటారో హైకోర్టు జడ్జిలుగా ఉన్న వ్యక్తుల్ని హైకోర్టు చీఫ్ జస్టిస్లుగా నియమించవచ్చు. ఒక హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా నియమించాలి అంటే ఆల్రెడీ ఉన్న హైకోర్టు జడ్జిని, సీనియర్ జడ్జిని హైకోర్టు చీఫ్ జస్టిస్గా నియమించవచ్చు. అలానే వేరే హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా ఉన్న పర్సన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు మరో హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా. సో అంటే 2 ప్రాసెస్లు ఉంటాయి. మరి ఆ 2 ప్రాసెస్లకి 2 ఆర్టికల్స్ ఉంటాయి. అవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇక మనకి పార్ట్ 6 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, భారత రాజ్యాంగంలో పార్ట్ 6లో మనకి హైకోర్టు ఆర్టికల్స్ గురించి తెలుసుకుంటే సరిపోతుంది. పార్ట్ 6లో హైకోర్టు ఆర్టికల్స్ వచ్చేసి 214 నుంచి 231, 214 నుంచి 231 వరకు హైకోర్టు గురించి డీల్ చేస్తుంది. హైకోర్టుకి సంబంధించిన ఆర్టికల్స్ అవి. ఇక 214 ఆర్టికల్ అంటే హైకోర్ట్స్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాలకు హైకోర్టులు ఉంటాయి. సో రైట్, ఇక ఇప్పుడు మనము ప్రెసిడెంట్ అపాయింట్ చేసిన ఆ 3 చీఫ్ జస్టిస్లు ఎవరో తెలుసుకుందాం స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒకరు వచ్చేసి జస్టిస్ రేవతి ప్రశాంత్ మోహితే దెరే. జస్టిస్ రేవతి ప్రశాంత్ మోహితే దెరే అనే మహిళను, అనే ఉమెన్ని మేఘాలయ హైకోర్టు చీఫ్ జస్టిస్గా అపాయింట్ చేశారు. మరి ఈమె బాంబే హైకోర్టు జడ్జిగా ఉండింది. ఈమెకి పదవోన్నతి వచ్చింది. ఇక సంగమ్ కుమార్ సాహో అనే పర్సన్ ఒరిస్సా హైకోర్టుకి జడ్జిగా ఉంటే అతన్ని తీసుకొని వచ్చి పట్నా హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా చేశారు. పట్నా హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా. ఇక జస్టిస్ మహేష్ శరత్ చంద్ర సోనక్ గారిని జార్ఖండ్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా నియమించడం జరిగింది.
ఇతను బాంబే హైకోర్టు జడ్జిగా ఉండేవాళ్ళు. సో మనకి ఇవి 3 ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోండి. వాడు మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇస్తాడు. ఇక మరి ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 217 సబ్ క్లాస్ 1 కింద హైకోర్టు జడ్జిలని హైకోర్టు చీఫ్ జస్టిస్లుగా నియమించవచ్చు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక అలానే జస్టిస్ సౌమెన్ సేన్ అనే పర్సన్ని అతను మేఘాలయ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా ఉండేవాళ్ళు. మేఘాలయ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా ఉంటే అతన్ని తీసుకొని వచ్చి కేరళ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా అపాయింట్ చేశారు. అంటే ఆల్రెడీ వేరే స్టేట్కి చీఫ్ జస్టిస్గా ఉన్న వ్యక్తిని మరో స్టేట్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా నియమించడం జరిగింది. మరి ఇది ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 322 అన్న విషయం గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇది మనకి చీఫ్ జస్టిస్ల అపాయింట్మెంట్లు. నెక్స్ట్ వన్, న్యూఢిల్లీలో ఇండియన్ ఫార్మా కోపోయియా 10th ఎడిషన్ను విడుదల చేసిన యూనియన్ మినిస్టర్ జేపీ నడ్డా గారు. యూనియన్ హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా గారు న్యూఢిల్లీలో ఇండియన్ ఫార్మా కోపోయియా 10th ఎడిషన్ని రిలీజ్ చేశారు. ఇక్కడ ఫార్మా అంటేనే మనకి ఇది ఏదో అర్థమైపోతుంది, ఇది హెల్త్కి సంబంధించి ఫార్మాస్యూటికల్స్కి సంబంధించిన అని చెప్పేసి. మరి ఇప్పుడు ఈ 10th ఎడిషన్ని న్యూఢిల్లీలో లాంచ్ చేశారు. ఇక్కడ ఏంటి అసలు ఫార్మా కోపోయియా అంటే ఏంటి? యూనియన్ హెల్త్ మినిస్ట్రీ కింద ఆరోగ్య మంత్రిత్వ శాఖ కింద ఇండియన్ ఫార్మా కోపోయియా కమిషన్ అనేసి ఒకటి ఉంటుంది, ఐపీసీ అనే విషయం గుర్తుపెట్టండి. ఇండియన్ ఫార్మా కోపోయియా కమిషన్. ఇక్కడ మీరు ఇటీవల డిస్కస్ చేస్తే మనము కొన్ని టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం. ఇటీవల హెల్త్ మంత్రిత్వ శాఖ నిముసలైడ్ అనే ఒక డ్రగ్ని తయారు చేయొద్దండి, అమ్మవద్దని చెప్పేసి చెప్పింది. యూనియన్ గవర్నమెంట్ ఇటీవల నిముసలైడ్ అనే ఒక డ్రగ్ని మ్యానుఫ్యాక్చర్ చేయొద్దండి, సేల్ చేయొద్దని చెప్పేసి చెప్పింది. ఎందుకు రీజను? 100 mg కంటే ఎక్కువ ఉన్న నిముసలైడ్ డ్రగ్ని కనుక తీసుకుంటే లివర్ డ్యామేజ్ అవుతుంది, ఇది ఒక పెయిన్ కిల్లర్ అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. అలానే రీసెంట్గా మధ్యప్రదేశ్లో 11 మంది చిన్నారులు మరణించారు. ఎందుకు? కాల్డ్రిఫ్ అనే ఒక కాఫ్ సిరప్ తీసుకోవడం వల్ల, కాల్డ్రిఫ్ అనే ఒక దగ్గు మందు తీసుకోవడం వల్ల 11 మంది చిన్నారులు మరణించారు. మరి దానికి ఎవరు బాధ్యులు? తమిళనాడుకు చెందిన శ్రేషన్ ఫార్మాస్యూటికల్స్ అనే కంపెనీ ఈ కాల్డ్రిఫ్ అనే కాఫ్ సిరప్ని తయారు చేసింది. అందులో ఒక డైఇథిలిన్ గ్లైకాల్ అనే ఒక కెమికల్ ఉండడం వల్ల చిన్నారుల మరణానికి కారణమైంది. మరి అలాంటప్పుడు ఎవరు తీసుకుంటారు ఇటువంటి నిర్ణయాలు? ఫార్మాస్యూటికల్స్ సరిగ్గా లేకపోతే నిర్ణయాలు తీసుకునేది హెల్త్ మంత్రిత్వ శాఖ. అది కూడా ఏ యాక్ట్ కింద అంటే డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ యాక్ట్ 1940, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టము 1940 ఉంది. ఆ చట్టం కింద కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ యాక్ట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ చట్టం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక మరి ఇండియాలో తయారు చేసే డ్రగ్స్ ఏవైతే ఉంటాయో ఆ డ్రగ్స్కి స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయాలి కదా, నాణ్యత మెయింటైన్ చేయాలి. సో ఆ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడం కోసం ఇండియన్ ఫార్మా కోపోయియా పేరిట ఒక స్టాండర్డ్ బుక్ని ఇండియా మెయింటైన్ చేస్తూ ఉంది. ఈ స్టాండర్డ్స్ బుక్ అనమాట. మనం కదా ఏదైనా బుక్ నోట్స్లు రాసుకుంటాం కదా, కరెంట్ అఫైర్స్ నోట్స్లు, అట్లా స్టాండర్డ్స్ బుక్ అది. సో ఈ స్టాండర్డ్స్ బుక్ని 19 కంట్రీస్లో ఆల్రెడీ దీనికి గుర్తింపు వచ్చింది. భారతదేశ ఔషధాల నాణ్యత తెలుపుతుంది ఈ ఫార్మాకోపియా. మరి ఇప్పుడు 2026 10th ఎడిషన్ని న్యూఢిల్లీలో రిలీజ్ చేశారు. మరి ఇప్పుడు కొత్తగా 121 న్యూ మోనోగ్రాఫ్స్ని ఇందులో యాడ్ చేశారు. 121 న్యూ మోనోగ్రాఫ్స్, కొత్త మోనోగ్రాఫ్స్ని యాడ్ చేశారు ఈ బుక్లోకి. మరి ఏంటి మోనోగ్రాఫ్ అంటే? ఏం లేదు, ఇది కూడా ఒక జర్నల్ టైప్ అనమాట. వివిధ రకాల డ్రగ్స్కి సంబంధించిన జర్నల్స్, ఆర్టికల్స్, స్కాలర్స్ రచయితలు రాసే, సైంటిస్టులు రాసే వర్క్స్ ఉంటాయి కదా, ఆ బుక్స్ అన్నీ కూడా ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉంటుంది. సో జస్ట్ గుర్తుపెట్టుకోండి, 2026 ఎడిషన్లో 121 మోనోగ్రాఫ్స్ని యాడ్ చేశారన్న విషయం ఒక్కటి గుర్తుపెట్టుకోండి స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక 2026 ఇండియన్ ఫార్మా కోపోయియా ఎడిషన్ యాంటీ టీబీ, ట్యూబర్కులోసిస్కి సంబంధించిన డ్రగ్స్, డయాబెటిక్కి సంబంధించిన డ్రగ్స్, క్యాన్సర్కి సంబంధించిన డ్రగ్స్ను కూడా ఇంక్లూడ్ చేసుకునింది. వాటికి సంబంధించిన ఔషధాలను కూడా ఇందులో జత చేశారు, పొందుపరిచారు. సో ఇది మనకి ఎనఫ్ అండి. మనకి ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ అంటే హెల్త్ మంత్రిత్వ శాఖ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇవైతే మనకి చాలా ఇంపార్టెంట్, కాల్డ్రిఫ్, నిముసలైడ్ ఇవన్నీ. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా భారతదేశం. యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు. వరల్డ్లోనే హైయెస్ట్
హైయెస్ట్ రైస్ ప్రొడ్యూసర్గా ఇండియా అవతరించింది. చైనాని దాటి ఇప్పుడు ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పేసి చెప్పారు. బియ్యం ఇక మనం తెలుసుకోవాల్సింది స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత సాధించాము మనము. ఇండియా 150.18 మిలియన్ టన్స్ రైస్ని ప్రొడ్యూస్ చేసింది. చైనా సెకండ్ ప్లేస్లో ఉంది 145.28 మిలియన్ టన్స్. ఇక మరి దీనికి మెయిన్ రీజన్ ఏంటి? గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పవచ్చు. గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవము. మనకి హరిత విప్లవానికి పితామహుడు అంటే గుర్తు రావాల్సినది స్వామినాథన్ గారు, ఎంఎస్ స్వామినాథన్ గారు. ఎప్పుడైతే ఆ నార్థన్ స్టేట్లలో పంజాబ్, హర్యానా ఈ స్టేట్లలో గ్రీన్ రెవల్యూషన్ని ప్రవేశపెట్టిన తర్వాత కొత్త కొత్త వంగడాలు వచ్చాయి, కొత్త కొత్త రైస్ వెరైటీసు, ముఖ్యంగా లైక్ హైబ్రిడ్ హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ కావచ్చు. ముఖ్యంగా ఇండియాలో ఐకార్ సంస్థ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్, భారత వ్యవసాయ పరిశోధన మండలి, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్, దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంటుంది. ఈ ఐకార్ మెయిన్ బాధ్యత వచ్చేసి, మెయిన్ రోలే డిఫరెంట్ క్రాప్స్కి చెందిన, వివిధ రకాల పంటలకు చెందిన ఈ వంగడాలు, ఈ విత్తనాలను విడుదల చేస్తూ ఉంటుంది. ఐకారు రీసెంట్గా 25 ఫీల్డ్ క్రాప్స్కి చెందిన 184 సీడ్ వెరైటీస్, 184 వెరైటీస్ని రిలీజ్ చేసింది ఐకార్. సో ఇక ఈ 184 వెరైటీస్లో 122 సీరియల్స్ పంటలకు చెందినవి అట్లా ఉంటాయి మనకి. సో మెయిన్గా మనకి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ప్రకటించారు, అగ్రికల్చర్ మినిస్టర్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఇక ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, 3వ ప్రపంచ తెలుగు మహాసభలు, థర్డ్ గ్లోబల్ తెలుగు మహాసభలు, 3వ ప్రపంచ తెలుగు మహాసభలు మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఇవి ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. 2026 జనవరి 3 నుంచి ఇవాళ జనవరి 5 ఇవాటితో ముగిశాయి. జనవరి 3 నుంచి జనవరి 5 వరకు ఈ 3వ ప్రపంచ తెలుగు మహాసభలు గుంటూరులోని శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీ ప్రాంగణంలో జరిగాయి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది గుంటూరు అమరావతి ప్రాంత పరిధి. మరి దీన్ని నిర్వహించినది ఆంధ్ర సారస్వత పరిషత్తు. ముఖ్య ఉద్దేశం ఏంటి? తెలుగుని డెవలప్ చేయాలి. మరి ఫర్ ద ఫస్ట్ టైం, తొలిసారిగా ఈ ప్రపంచ తెలుగు మహాసభలకు ఒక కంట్రీ ప్రెసిడెంట్ రావడం ఫస్ట్ టైం. మారిషస్ కంట్రీ ప్రెసిడెంట్, మారిషస్ దేశ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ ఈ తెలుగు సభలకి ఆయన వచ్చారు. సో ఈ సందర్భంగా ఆయనకి ఆంధ్ర సారస్వత పరిషత్తు ఒక టైటిల్ని ఇచ్చింది, ఒక బిరుదునిచ్చింది, ఒక అవార్డు. ఆ అవార్డే భారత మిత్ర అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఈ భారత మిత్ర అవార్డుని ఈ యొక్క ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రజెంట్ చేసింది. ఎవరిచ్చారు అంటే జ్యోతిష్మఠ్ ఉత్తరాధికారి ముకుందానందగిరి శంకరాచార్య మహారాజ్ గారు ప్రజెంట్ చేశారు. మనకి అది అవసరం లేదు, జస్ట్ భారత మిత్ర అవార్డు ఎవరికి వచ్చిందని గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు అంటే గజల్ శ్రీనివాస్. నెక్స్ట్ వన్, మేనకూరులో మరో సౌర ఫలకాల పరిశ్రమ. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు వెబ్సోల్ అనే ఒక రెన్యూబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వెబ్సోల్ అనే ఒక రెన్యూబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకునింది. ఈ అగ్రిమెంట్లో భాగంగా ఈ వెబ్సోల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్లో 4 గిగావాట్ కెపాసిటీతో కూడిన ఒక సోలార్ ప్యానెల్స్ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతోంది. మనకి చూడంగానే ఇటువంటివి చాలా మైన్యూట్గా ఉన్నాయి కదా, ఇట్లాంటివి అడుగుతాడా అని డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే ఇది బిజినెస్ పేజ్లో ఇచ్చినారు. ఈనాడులో బిజినెస్ పేపర్లో ఇచ్చినప్పుడు మనము నెగ్లెక్ట్ చేస్తాము. ఇక్కడ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే తిరుపతి జిల్లా మేనకూరులో. సో ఇలాంటివి నెగ్లెక్ట్ చేయకోకుండా చేయకూడదని చెప్పేసి చెప్పడం కోసము ఇక్కడ మీరు చూస్తే తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ 2023లో 2023లో జరిగిన ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ అడిగాడంటే, జనరల్గా ఏదైనా ఒక స్టేట్లో పెట్టుబడులు పెడితే ఏవైనా రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్, డేటా సెంటర్లో అట్లా ప్రాజెక్టులు పెడితే ఏ కంపెనీ పెట్టింది, ఎక్కడ పెట్టినారప్పా అని గుర్తుపెట్టుకోవచ్చు. కానీ ఎస్ఐ మెయిన్స్ 2023లో ఏమని అడిగాడు, ఐటీసీ లిమిటెడ్ కంపెనీ బిస్కెట్లు, చిప్స్ మరియు నూడిల్స్ తయారు చేసే తన కొత్త యూనిట్ను జనవరి 2023వ సంవత్సరంలో తెలంగాణలో ఎక్కడ ప్రారంభించింది అన్నాడు. అంటే చూడండి ఎలాంటి పిచ్చి కూడా అడుగుతూ ఉన్నాడు. అసలు ఎస్ఐపిసి కానిస్టేబుల్లలో అంటే కవితకు కాదేది అనర్హం అన్నట్టు, కవిత రాయాలి అంటే ఏ దానిపైన రాయొచ్చు అన్నట్టు క్వశ్చన్ అడగాలి అంటే ఎగ్జామినర్ అనేవాడు ఎలా ఆలోచిస్తున్నాడో కూడా చెప్పలేం. సో ఇవన్నీ మనకి ఎప్పుడు ఐడియా వస్తుంది అంటే మనం కూడా క్వశ్చన్ పేపర్స్ చూసినప్పుడే. నాకు వీలు చిక్కినప్పుడల్లా క్వశ్చన్ పేపర్స్ పెట్టి అవగాహన తీసుకురావడానికి ట్రై చేస్తాను. మీరు కూడా క్వశ్చన్ పేపర్స్
ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అన్ని రకాల ఎగ్జామ్స్ పేపర్లు చూసినప్పుడే ఎలా అడుగుతున్నాడు క్వశ్చన్లు అనేది అర్థమవుతుంది. అప్పుడే కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అనేది అంత ఈజీగా వస్తుందండి, లేదంటే ఇది అసలు. సో నెక్స్ట్ వన్ సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిండేది మేనకూరులో మరో సౌర ఫలకాల పరిశ్రమ అన్నాడు కాబట్టి ఇది ఎక్కడ ఏర్పాటు చేయబోతా ఉంది? తిరుపతి జిల్లాలోని మేనకూరు స్పెషల్ ఎకనామిక్ జోన్లో ప్రత్యేక ఆర్థిక మండలిలో ఈ వెబ్సోల్ కంపెనీ 3,538 crore సోలార్ ప్యానెల్స్ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతోంది. దీనికి సంబంధించి ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు, ఏపీ ఆర్థిక అభివృద్ధి బోర్డుతో ఒప్పందం చేసుకునింది. దట్స్ ఇట్ ఎనఫ్. మనకి ఎంత కెపాసిటీ? 4 GW. ఫస్ట్ ఫేజ్లో 2 GW, సెకండ్ ఫేజ్లో మరో 2 GW సోలార్ సెల్ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతున్నారు. తద్వారా 2028 నాటికి 2,000 ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇది సరిపోతుంది మనకి ఇంకా, ఎందుకంటే మనకి రీజనల్ ఎగ్జామ్స్లో చాలామంది మెజారిటీ మెంబర్స్ ఆంధ్ర తెలంగాణ మనము రీజనల్ ఎగ్జామ్స్ రాస్తాం కాబట్టి తప్పకుండా వాడు ఎక్కువగా ప్రాంతీయ అంశాలపైనే ఫోకస్ చేస్తాడు, జాతీయ అంశాల కంటే కూడా సమ్టైమ్స్ మనకి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇక తెలంగాణ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, తెలంగాణలో మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి 4,100 crore లోన్ ఇవ్వనున్న ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు తెలంగాణలో మూసీ రివర్ డెవలప్మెంట్ కోసము 4,100 కోట్ల మేర లోన్ ఇవ్వబోతా ఉంది. సో దీనికి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది. సో ఇక్కడ ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ అంటేనే మీరు చూస్తే ఇటీవల కాలంలో చాలా ప్రాజెక్టులకి డబ్బులు ఇస్తూ ఉంది. ఇది ఒక మల్టీ లాటరల్ డెవలప్మెంట్ బ్యాంక్, ఒక బ్యాంకు, అభివృద్ధి బ్యాంకు. ముఖ్యంగా ఇది 1966లో ఏర్పాటైంది. 1966లో దీని హెడ్ క్వార్టర్స్ మనీలా, ఫిలిప్పీన్స్ 1966లో ఏర్పాటైంది. ఇందులో మెంబర్ కంట్రీస్గా 69 కంట్రీస్ ఉంటాయి, 69 దేశాలు. అందులో 50 కంట్రీస్ వచ్చేసి ఏసియా పసిఫిక్ ప్రాంతానికి చెందిన దేశాలు, మరో 19 కంట్రీస్ వచ్చేసి అవుట్ సైడ్ ఆఫ్ ద ఏషియా పసిఫిక్, మరో 19 కంట్రీస్ ఆసియా పసిఫిక్ ప్రాంత దేశాలు కానివి. మరి ఏంటి ఇప్పుడు ఏడీబీకి ప్రెసిడెంట్గా ఎవరున్నారు? మసటో కండో కదా, మనం డిస్కస్ చేసుకున్నాం. ఏడీబీకి అధ్యక్షుడిగా మసటో కండో జపాన్కు చెందిన వ్యక్తి. మరి ఏడీబీలో హయ్యెస్ట్ షేరు, ఏడీబీలో అత్యధిక వాటా జపాన్ అమెరికా జాయింట్గా సంయుక్తంగా అత్యధిక వాటాను కలిగి ఉన్న విషయం గుర్తుపెట్టుకోండి. సెకండ్ ప్లేస్లో చైనా ఉంది, ఆ తర్వాత ఇండియా ఉందన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో మరి ఇప్పుడు ఈ మూసీ రివర్ని డెవలప్ చేయాలని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ ఏడీబీ నుంచి 4,100 crore లోన్ని తీసుకోబోతా ఉంది. ఇందులో భాగంగా ఫేజ్ 1ని డెవలప్ చేయబోతా ఉన్నారు. సో ఫస్ట్ ఇక్కడ తెలుసుకోవాల్సినది మూసీ రివర్ ప్రాజెక్ట్ని కంప్లీట్గా 5 జోన్స్గా డివైడ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. మూసీ రివర్ ప్రాజెక్ట్ని 5 జోన్స్గా డివైడ్ చేసింది. ఇక ఫేజ్ 1లో భాగంగా జోన్ 1 లెంగ్త్ 55 కిలోమీటర్స్, జోన్ 1 లెంగ్త్ వచ్చేసి 55 కిలోమీటర్లు. మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 21 కిలోమీటర్ని కవర్ చేస్తుంది, 21 కిలోమీటర్స్. దీన్ని అమలు చేసేది మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. సో మనకి జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, ఏడీబీ గురించి తెలుసుకోండి, ఎంత లోన్ ఇస్తా ఉందన్న విషయం తెలుసుకుంటే సరిపోతుంది. సో ఏది ఫేజ్ 1 కోసము లోన్స్ తీసుకుంటా ఉన్నారు. ఆ ఫస్ట్ ఫేజ్ ఎంత? 21 కిలోమీటర్స్. ఓవరాల్గా 5 జోన్స్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ అగైన్ తెలంగాణకు సంబంధించి, తెలంగాణ కంటే కూడా ఇది మొత్తము ఇది అన్ని ఎగ్జామ్స్కి హెల్ప్ అయ్యే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే భారతదేశంలో మొట్టమొదటి వాణిజ్య ఉష్ణమండల ట్రౌట్ చేపల పెంపకం కేంద్రం హైదరాబాద్లో ఇవాళ ప్రారంభమైంది. ఇండియాలో ఫస్ట్ కమర్షియల్ ట్రోపికల్ ట్రౌట్ ఫిష్ ఫార్మ్ హైదరాబాద్ పరిధిలో లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఏంటంటే, ఇక్కడ ట్రౌట్ అంటే ఏంటి? ట్రౌట్ అనేది ఒక రకమైన ఫిష్. ఇక్కడ మీరు చూస్తే ఇమేజ్లో ట్రౌట్ చేపలు ఇవి జనరల్గా ఎక్కువగా హిమాలయన్ స్టేట్లలో ఉంటాయి. హిమాలయన్ స్టేట్స్, హిమాచల్ ప్రదేశ్ ఉన్నాయి కదా, ఎక్కడైతే టెంపరేచర్ చాలా లో ఉంటుందో, చల్లని వాతావరణంలో ఎక్కువ ఆక్సిజన్ ఉన్న సరస్సులలో, అంటే లేక్స్, పాండ్స్లలో, హిమాలయ రివర్స్ అక్కడ పోయినామంటే సరస్సులు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. అంటే పొల్యూషన్ లేనప్పుడు ఏమవుతుంది? ఆక్సిజన్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది, ఆక్సిజన్ శాతము. అప్పుడు చేపలు ఇవి బాగా అక్కడ పెరుగుతాయి అన్నమాట. కానీ మన సౌత్ ఇండియా కావచ్చు, లేదంటే ఉష్ణమండల ప్రాంతం అంటే ఏంటి? ట్రోపికల్ కదా, ఈ ఉష్ణమండల వాతావరణం అంటారు. ఈ ట్రోపికల్ క్లైమేట్లో ఎలా ఉంటుంది?
ఈ ట్రోపికల్ క్లైమేట్లో పొల్యూషన్ వల్ల ఈ రివర్సు పాండ్స్ అంతా కూడా ఎక్కువగా ఆక్సిజన్ లెవెల్ ఉండదు. ఆక్సిజన్ లెవెల్ లేనప్పుడు చేపలు బతకవు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఉష్ణమండల రాష్ట్రంలో తొలిసారిగా ఈ ట్రౌట్ చేపల పెంపకం కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించారు. మరి ఎక్కడ అంటే అది హైదరాబాద్, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే రంగారెడ్డి డిస్టిక్. రంగారెడ్డి కూడా హైదరాబాద్లో కొద్దిగా ఉంది కదండి. ఆ రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం గూడూరులో ఈ కేంద్రాన్ని కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ గారు ప్రారంభించారు. యూనియన్ ఫిషరీస్ మినిస్టర్ రాజీవ్ రంజన్ సింగ్ గారు లాంచ్ చేశారు. మరి దీన్ని ఏ రీసెర్చ్ సెంటర్ పేరుతో దీన్ని లాంచ్ చేశారు అంటే రెయిన్బో ట్రౌట్ ఫామ్ రీసెర్చ్ సెంటర్, రెయిన్బో ట్రౌట్ ఫామ్ పరిశోధన కేంద్రంగా దీన్ని ఏర్పాటు చేసింది స్మార్ట్ గ్రీన్ ఆక్వాకల్చర్ లిమిటెడ్ కంపెనీ. సో అంటే కమర్షియల్గా వీటిని ఉత్పత్తి చేయబోతున్నారు, వాణిజ్యంగా, అంటే తద్వారా వీటిని ఎగుమతి కూడా చేయొచ్చు, ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఆదాయం వస్తుంది. ఇక ఫిషరీస్ సెక్టర్ తీసుకుంటే ముఖ్యంగా ఈ ట్రౌట్ చేపలకి ఉన్న ప్రాముఖ్యత వచ్చేసి ఇవి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. మనకి విటమిన్ ఈ కావాలన్నా అన్ని విటమిన్లకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మరి ఇక ఫిషరీస్ సెక్టార్ వార్తల్లో ఉంది కాబట్టి మనకి వరల్డ్లో చేపల ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి, వరల్డ్లో ఫిషరీస్ ప్రొడక్షన్లో ఫస్ట్ వచ్చేసి చైనా ఉంది, సెకండ్ ప్లేస్లో ఇండియా ఉంది. ఇక ఇండియాలో అత్యధికంగా చేపలను ఉత్పత్తి చేస్తూ ఉన్న రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇండియాలో హైయెస్ట్ ఫిషరీస్ ప్రొడక్షన్ ఏ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్. ముఖ్యంగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కూడా ఉంది, ఒక స్కీము, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. ఈ ఫిషరీస్ని అభివృద్ధి చెయ్యాలి అని చెప్పేసి బ్లూ రెవల్యూషన్, బ్లూ ఎకానమీ అంటే ఏంటి? చేపల పెంపకము. అదే ఆరెంజ్ ఎకానమీ అంటే ఈ మధ్యన ఎక్కువగా మనము ఆరెంజ్ ఎకానమీ అనే పదాన్ని కూడా వార్తల్లో వింటా ఉన్నాం. ముఖ్యంగా ఇటీవల కొన్ని నెలల కిందట ముంబైలో వేవ్స్ సమ్మిట్ జరిగింది. ఆ వేవ్స్ సమ్మిట్ జరిగినప్పుడు ఆరెంజ్ ఎకానమీ ఎక్కువగా వార్తల్లోకి వచ్చింది. ఆరెంజ్ ఎకానమీ అంటే ఈ వీడియో గేమింగ్ ఇండస్ట్రీ, ఇప్పుడు ఎక్కువగా ల్యాప్టాప్స్ ఎంత ఐసీటీ పెరిగిపోతుంది కదా, వీడియో గేమ్స్ ఇండస్ట్రీ, వీడియో గేములు తయారు చేస్తూ ఉంటారు, దాన్నే ఆరెంజ్ ఎకానమీ అంటారు. అంటే మన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, మన మేధస్సును ఉపయోగించి ఏదైనా ఉత్పత్తి చేసి దాన్ని మనము ఆర్థికంగా లాభపడితే అదే ఆరెంజ్ ఎకానమీ. కవితలు కావచ్చు, పాటలు, సాంగ్స్, ఫిల్మ్స్, ఇవన్నీ కూడా ఆరెంజ్ ఎకానమీలో భాగమే. అట్లా బ్లూ ఎకానమీ, అట్లా ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఈ టర్మ్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇస్తాడు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ వన్ అగైన్ తెలంగాణకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ స్కీమ్, ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్. తెలంగాణ గవర్నమెంట్ ఇందిరమ్మ హౌసింగ్ పథకంలో భాగంగా ప్రత్యేక వర్గాలకు 35,000 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసింది. తెలంగాణ గవర్నమెంట్ ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్లో భాగంగా స్పెషల్ కమ్యూనిటీస్కి 35,000 ఇందిరమ్మ హౌసెస్ని జారీ చేసింది. సో ఇక్కడ మనం ఫోకస్ చేసింది ఏంటంటే, ఒకసారి స్కీమ్ వార్తల్లో ఉన్నప్పుడు ఈ స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారో, ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటి తెలుసుకున్న తర్వాత ఈ మ్యాటర్ చెబితే మనకు అర్థమవుతుంది, లేకపోతే ఈజీగా అర్థం కాదు. ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ అనేది తెలంగాణ గవర్నమెంట్ 2024 మార్చ్ 11 2024లో మార్చ్ 11న భద్రాచలంలో తెలంగాణ ప్రభుత్వం లాంచ్ చేసింది. కొత్తగూడెం డిస్టిక్ భద్రాచలంలో 2024 మార్చ్ 11న లాంచ్ చేసింది. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశము తెలంగాణలో ఎలిజిబుల్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో, అర్హులైన కుటుంబాలు, ఎవరికైతే ఓన్ ల్యాండ్ ఉండదో, సొంతంగా భూమి లేదో, అలానే ఓన్ హౌస్ ఎవరికైతే ఉండదో, సొంత భూమి లేదో, ముఖ్యంగా బీపీఎల్ ఫ్యామిలీస్, బిలో పావర్టీ లైన్, పేదరికంలో ఉన్న ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, ఈడబ్ల్యూఎస్, అన్ని రకాల ప్రజలు ఎవరైతే అర్హులైతారో వాళ్ళకి ఓన్ హౌసెస్ని నిర్మించడం కోసం తెలంగాణ గవర్నమెంట్ ల్యాండ్ను ఇస్తుంది, అలానే ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్, ఆర్థిక సహాయం కూడా అందిస్తుంది. మరి ఎంత ఇస్తారో తెలుసుకోవాలా. ఈ స్కీమ్లో భాగంగా ల్యాండ్లెస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో, సొంత భూమి లేని వాళ్ళకి 250 యార్డ్స్ వరకు భూమిని ఇస్తుంది. 250 యార్డ్స్ ప్లాట్ని ల్యాండ్ ఇచ్చి 5 lakh వరకు, ఒక బెనిఫిషరీకి 5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఒకవేళ ఎవరికైతే ఓన్ ల్యాండ్ ఉంటుందో, సొంత భూమి, వాళ్ళకి జస్ట్ 5 lakh మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్లు, స్కీమ్లు అడుగుతాడు కాబట్టి. ఇక తెలంగాణ గవర్నమెంట్ ఒక టార్గెట్ పెట్టుకునింది. ఫేజ్ 1లో భాగంగా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో 3,500 హౌసెస్ని కన్స్ట్రక్ట్ చేయాలి, నిర్మించాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకునింది. రైట్.
ఎప్పుడైనా ఏదైనా ఒక స్కీమ్ న్యూస్లో ఉన్నప్పుడు ఎక్కడ లాంచ్ చేశారో కూడా తెలుసుకోండి, చాలా ఇంపార్టెంట్ మనకి. ఇవి ఫ్లాగ్షిప్ స్కీమ్స్ కాబట్టి డైరెక్ట్గా అడుగుతాడు. మరి ఇప్పుడు ఫేజ్ 1లో భాగంగా తెలంగాణ గవర్నమెంట్ మ్యాక్సిమం 4.5 lakh హౌసెస్ని కన్స్ట్రక్ట్ చేయాలి, నిర్మించాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకునింది, అది గుర్తుపెట్టుకోండి. ఇక ఇప్పుడు ఈ ప్రత్యేక వర్గాలకు అదనంగా 35,000 ఇందిరమ్మ ఇండ్లు ఎవరు వస్తారంటే ఇందులో పారిశుద్ధ్య కార్మికులు, ట్రాన్స్జెండర్సు అంటే సఫాయి వర్కర్సు, ట్రాన్స్జెండర్సు, దివ్యాంగులు, వితంతువులు, విడోస్, వ్యవసాయ కార్మికులు, అగ్రికల్చర్ లేబరర్స్, ఆదివాసీలు, ట్రైబల్ పీపుల్, వీళ్ళంతా వస్తారు. సో ఇది మనకి అంతే. ఇంక ఇందులో ఏం చదివినా కూడా ఏం ఉండదు, సోదే ఉంటుంది అంతా. సో మనకి ఆ స్కీమ్ గురించి చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ స్పేస్ టెక్నాలజీకి సంబంధించి కాస్మో స్కైమెడ్ సెకండ్ జనరేషన్ శాటిలైట్. కాస్మో స్కైమెడ్ సెకండ్ జనరేషన్ శాటిలైట్ ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ ఇటలీకు చెందిన కాస్మో స్కైమెడ్ అనే ఒక సెకండ్ జనరేషన్ శాటిలైట్ని లాంచ్ చేసింది. మనకి స్పేస్ టెక్నాలజీలో ఎప్పుడైనా వార్తల్లో ఉన్నప్పుడు స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన శాటిలైట్లు, ఆ శాటిలైట్ ఏ కంట్రీది, ఎవరు లాంచ్ చేశారు, ఎక్కడి నుంచి లాంచ్ చేశారు, దాని స్పెషాలిటీ ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, ఇలాంటి 1 by 1 క్రొనలాజికల్గా ఆర్గనైజ్డ్గా సీక్వెన్షియల్గా చదువుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ కాస్మో స్కైమెడ్ శాటిలైట్ అంటే ఏంటి? కాస్మో అంటే కాన్స్టలేషన్ ఆఫ్ స్మాల్ శాటిలైట్స్ ఫర్ మెడిటరేనియన్ బేసిన్ అబ్జర్వేషన్. కాన్స్టలేషన్ ఆఫ్ స్మాల్ శాటిలైట్స్ ఫర్ మెడిటరేనియన్ బేసిన్ అబ్జర్వేషన్. మెడిటరేనియన్ బేసిన్ అంటే ఏంటి? మధ్యధరా సముద్రము. ఈ మధ్యధరా సముద్రంని పరిశీలించడం కోసం లాంచ్ చేసిన శాటిలైట్ ఇది. సెకండ్ జనరేషన్ శాటిలైట్ ఫ్లైట్ మోడల్ 3, సో CSG FM3 అనే ఒక శాటిలైట్. దీన్ని స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా లాంచ్ చేశారు. మరి ఇక్కడ ఇది ఏం టైప్ ఆఫ్ శాటిలైట్ అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అంటే ఏంటి? భూ పరిశీలన ఉపగ్రహం. వీటినే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్లు అని కూడా అంటారు. రిమోట్ సెన్సింగ్. మరి ఏంది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఎందుకు లాంచ్ చేస్తారు? ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఇప్పుడు ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం, ఇప్పుడు ట్రాఫిక్ పెరిగిపోయింది అనుకోండి, ఆ ట్రాఫిక్ ఎలా పెరిగిపోతా ఉంది దాన్ని కంట్రోల్ చేయడం కోసము, ట్రాఫిక్ ఎలా పెరిగిపోతుందో అబ్జర్వ్ చేయడం కోసము, అలానే డిజాస్టర్స్ వచ్చినప్పుడు, విపత్తులు వచ్చినప్పుడు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, ముఖ్యంగా నేషనల్ సెక్యూరిటీ, బార్డర్ ఏరియాస్లో ఈ భద్రతను పెంపొందించడం కోసము ఇలా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని జనరల్గా తక్కువ భూకక్ష పరిధిలోకి లాంచ్ చేస్తూ ఉంటారు. అంటే ఏంటి? లో ఎర్త్ ఆర్బిట్లోకి జనరల్గా లాంచ్ చేస్తూ ఉంటారు. లో ఎర్త్ ఆర్బిట్ అంటే ఎంత? లైక్ ఎర్త్ సర్ఫేస్ నుంచి అరౌండ్ 470 to 500 కిలోమీటర్స్, భూపరితలం నుంచి 475 నుంచి 500 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్షని జనరల్గా లో ఎర్త్ ఆర్బిట్ అంటారు. వాటిలోకి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని లాంచ్ చేస్తారు. మరి ఇప్పుడు ఇటలీకు చెందిన కాస్మో స్కైమెడ్ శాటిలైట్ని ఎందుకు లాంచ్ చేశారంటే ఈ మధ్యధరా సముద్రాన్ని, మెడిటరేనియన్ సీని అబ్జర్వ్ చేయాలి అనేసి, అంతే. అంటే ఈ మధ్యధరా సముద్రంలో వనరులు ఎలా ఉన్నాయి, రిసోర్సెస్ ఎలా ఉన్నాయి, చేపల వనరులు, అలా అన్ని రకాలుగా వాటిని కనుక్కోవడం కోసమే లాంచ్ చేయడం జరిగింది. సో మరి ఎక్కడి నుంచి లాంచ్ చేశారంటే అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి లాంచ్ చేశారు. సో మరి ఇది కాస్మో స్కైమెడ్ సెకండ్ జనరేషన్ కాన్స్టలేషన్లో భాగంగా థర్డ్ శాటిలైట్, 3వ శాటిలైట్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కాన్స్టలేషన్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ శాటిలైట్స్. కాన్స్టలేషన్ అంటే గ్రూప్ ఆఫ్ శాటిలైట్స్, ఈ చాలా శాటిలైట్ల సమూహము. సో ఇది కాస్మో స్కైమెడ్ స్పేస్ ఎక్స్ లాంచ్ చేసింది. నెక్స్ట్ వన్ 2026ను నెట్వర్కింగ్ అండ్ డేటా సెంట్రిసిటీ సంవత్సరంగా ప్రకటించిన ఇండియన్ ఆర్మీ 2026 ఇయర్ని ఇయర్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ డేటా సెంట్రిసిటీగా అనౌన్స్ చేసింది. ఇక్కడ ఇండియన్ ఆర్మీ ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ 2025 అయితే ఇయర్ ఆఫ్ రీఫార్మ్స్గా ప్రకటించింది. 2025 సంవత్సరాన్ని డిఫెన్స్ మినిస్ట్రీ ఇయర్ ఆఫ్ రీఫార్మ్స్గా ప్రకటించింది. ఇయర్ ఆఫ్ రీఫార్మ్స్ అంటే ఏంటి? సంస్కరణల సంవత్సరము. మన ఆర్మీలో కావచ్చు, మన ఎయిర్ ఫోర్స్లో, మన నేవీ ఆపరేషన్స్లలో రీఫార్మ్స్, సంస్కరణలు తీసుకురావాలని చెప్పేసి 2025 ప్రకటించింది. ఇప్పుడు 2026ని ఇండియన్ ఆర్మీ నెట్వర్కింగ్ అండ్ డేటా సెంట్రిసిటీగా ప్రకటించింది. ఎందుకు? ఇప్పుడు ఇండియన్ ఆర్మీ చేపట్టే ఏ ఆపరేషన్స్ అయినా కూడా, ఇండియన్ ఆర్మీ కండక్ట్ చేసే ఎటువంటి ఆపరేషన్స్ అయినా కూడా మనము సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయాలి, సక్సెస్ఫుల్గా నిర్వహించాలి అంటే నెట్వర్కింగ్, కనెక్టివిటీ చాలా ముఖ్యము. అది టెక్నాలజీ కావచ్చు, డ్రోన్స్, ఈ కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్. సో ఈ టెక్నాలజీ రోల్ని హైలైట్ చేస్తూ, టెక్నాలజీ పాత్రను హైలైట్ చేస్తూ
అనౌన్స్ చేయడం జరిగింది. సో తద్వారా మన ఇండియన్ ఆర్మీ పనితీరు మెరుగు అవుతుందన్నమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం కదా, అశ్ని డ్రోన్ ప్లెటూన్ అని చెప్పేసి. అశ్ని డ్రోన్ ప్లెటూన్ అంటే ఏంటి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇండియన్ ఆర్మీ అశ్ని పేరిట ఈ డ్రోన్ల సమూహాన్ని కూడా లాంచ్ చేసింది. అలానే భైరవ్ లైట్ కమాండో బెటాలియన్స్, ఇటీవల ఇండియన్ ఆర్మీ భైరవ్ లైట్ కమాండో బెటాలియన్స్ కావచ్చు, రుద్ర బ్రిగేడు, వీటి ముఖ్య ఉద్దేశం ఏంటి, వీళ్ళు ఇండియన్ ఆర్మీ ఆపరేషన్స్లలో డ్రోన్స్ని టెక్నాలజీని ఉపయోగించాలి అనే ఉద్దేశమే. సో గుర్తుపెట్టుకోండి, అశ్ని డ్రోన్ ప్లెటూను, భైరవ్ అయితే లైట్ కమాండ్ బెటాలియన్, రుద్ర అంటే రుద్ర బ్రిగేడ్. ఆ రుద్ర బ్రిగేడ్లో సోల్జర్స్ ఒక్కటే ఉండరు, సైనికులు ఒక్కటే కాదు, సైనికులకి అవసరమైన డ్రోన్స్, అవసరమైన ఎక్విప్మెంట్ కూడా అందిస్తారనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పాతకాలంలో రాజుల కాలంలో ఎట్లుంటాయి, రాజు ఒక సైన్యం ఎలా ఉంటుంది, సోల్జర్స్ ఉంటారు, క్యావెలరీ నావికా దళము, చారియట్స్, గుర్రాలు, ఇవన్నీ ఉంటాయి కదా. అట్లా రుద్ర బ్రిగేడ్లో సోల్జర్స్ ఉంటారు, డిఫెన్స్ ఎక్విప్మెంట్, డిఫెన్స్ పరికరాలు, డ్రోన్స్ అన్నీ ఉంటాయనే విషయం గుర్తుపెట్టుకోండి, వాటి స్టేట్మెంట్లలో అడగొచ్చు. నెక్స్ట్ వన్, ప్రపంచంలో చట్టబద్ధమైన హక్కులను పొందిన మొదటి కీటకాలు అమెజోనియన్ ముళ్ళు లేని తేనెటీగలు. వరల్డ్లో ఫస్ట్ టైం ముళ్ళు లేని తేనెటీగలకి చట్టబద్ధమైన హక్కులు ఇవ్వడం జరిగింది. అమెజాన్ ప్రాంతానికి చెందిన స్టింగ్లెస్ బీస్ ఫస్ట్ టైం వీటికి లీగల్ రైట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ మనము బీస్ గురించి కొద్దిగా తెలుసుకుందాం. 2 పాయింట్లు తెలుసుకున్న తర్వాత ఎందుకు ఆ చట్టబద్ధమైన హోదా లీగల్ రైట్స్ ఇచ్చారో తెలుసుకుందాం. మనకి బీస్ అంటే ఏంటి, తేనెటీగలు. అదే ఫ్లైస్ అంటే ఈగలు, బటర్ఫ్లైస్ అంటే సీతాకోకచిలుకలు, బర్డ్స్ అంటే పక్షులు. ఇదేంటి సిల్లీ ఇన్ఫర్మేషన్ నేను ఎందుకు చెప్తున్నాను అనుకోవచ్చు. బ్యాట్స్ అంటే ఏంటి, గబ్బిలాలు. ఇవేం మాకు తెలియదు అనుకోవచ్చు, కానీ మనం బయాలజీలో చదివేటప్పుడు పొలినేటర్స్ అనే కాన్సెప్ట్ చదువుతాం. పొలినేషన్ అంటే ఏంటి, మనం బయాలజీలో పరపరాగ సంపర్కం, పుప్పొడి రేణువులను మోసుకొని పోయి, పరపరాగ సంపర్కం ద్వారా పుప్పొడి రేణువులను మోసుకొని పోయి ఆ యొక్క మొక్కల పెంపుదలకు ఏ విధంగా అయితే ఈగలు, ఈ సీతాకోకచిలుకలు హెల్ప్ అవుతాయో దా ప్రాసెస్నే పొలినేషన్ అంటారు. పొలినేషన్ కదా. మరి ఇప్పుడు మనం ఇటీవల ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం, గ్రేట్ హార్న్బిల్. ఈ గ్రేట్ హార్న్బిల్కి ముక్కు చాలా కొసిగా ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది. అదేం చేస్తుంది, ఈ అడవులలో పండ్లను తిన్నప్పుడు లేదంటే ఆ సీడ్స్ విత్తనాలని తీసుకొని పోయి చల్లుతూ ఉంటుంది. తద్వారా బయోడైవర్సిటీ, మొక్కలు, చెట్లు పెరుగుతాయి. సో మనము మన పంటలు ఇవన్నీ బాగా ఉండాలి అంటే ఈ పొలినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, పరపరాగ సంపర్కము. మరి వీటినే కీ స్టోన్ స్పీషీస్ అంటారు కదా. బయోడైవర్సిటీలో ఒక టర్మ్ ఉంటుంది ఎన్విరాన్మెంట్లో, కీ స్టోన్ స్పీషీస్. కీ స్టోన్ అంటే ఇవి లేకపోతే పర్యావరణం అనేది అంతరించిపోతుంది. ఉదాహరణకు టైగరు, లయను, ఇటువంటి ప్రెడేటర్స్ ఇవి లేకపోతే అసలు ఇక కొలాప్స్ అయిపోతుంది పర్యావరణ వ్యవస్థ, అంతే కదా. పంటలు పండకపోతే మొత్తం ఎత్తిపోతుంది. సో అది పొలినేషన్. సో ఇప్పుడు ఆ బీస్ వీటిని కాపాడుకోవాలి, ఇవి అంతరించిపోతూ ఉన్నాయని చెప్పేసి పెరూ కంట్రీ, పెరూ, బ్రెజిల్, ఇక్కడ అమెజాన్ బేసిన్ ఉంటుంది, అమెజాన్ అడవులు. ఆ పెరూ కంట్రీ ఈ యొక్క స్టింగ్లెస్ బీస్కి లీగల్ రైట్స్ హోదా ఇచ్చింది. స్టింగ్లెస్ అంటే ముళ్ళు లేని తేనెటీగలు. మరి ఇప్పుడు లీగల్ రైట్స్ ఇవ్వడం ద్వారా వీటి పాపులేషన్ని మెయింటైన్ చేయాలి, వీటికి కాలుష్యం లేని వాతావరణాన్ని కల్పించాలి అన్నట్టుగా అర్థం వస్తుంది. ఇటీవల న్యూజిలాండ్లో కూడా 2025 ఫిబ్రవరిలో న్యూజిలాండ్లో మౌంట్ తనగి అనే ఒక కొండకి, ఒక హిల్కి పర్సన్హుడ్ హోదా ఇచ్చారు. పర్సన్హుడ్ అంటే ఏంటి, వ్యక్తిత్వ హోదా. ఎందుకంటే అక్కడ న్యూజిలాండ్లో ఒక రకమైన తెగలు ఆ కొండని చాలా పవిత్రంగా భావిస్తారు. సో అట్లా ఇస్తూ ఉంటారు, మనుషులకు ఒకటే కాదు, వీటికి ఇస్తే వీటిని కాపాడుకోవచ్చు అన్నట్టుగా. ఒకవేళ ఏదైనా ఉల్లంఘనలు జరిగినా కోర్టులో కేసులు వేయచ్చు అన్నట్టుగా, అంతే. ఇక ఇది మనకి రెయిన్ ఫారెస్ట్ పొలినేటర్స్. ఇవి అమెజాన్లో పెరుగుతూ ఉన్న వృక్షాలు, మొక్కల్లో 80% వీటి వల్లే అంట. ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే యూపీఎస్సీ 2012 ప్రిలిమ్స్లో, ఈ యూపీఎస్సీలోనే కాదు ఎక్కడైనా అడుగుతాడు, బయాలజీలో, ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్లో బయాలజీ ఉంటుంది కదా. అక్కడ ఏమన్నాడు, క్రింది వాటిలో ఏవి పొలినేటర్స్గా యాక్ట్ చేస్తాయి, గబ్బిలాలు, ఈ తేనెటీగలు, పక్షులు అని చెప్పేసి ఇచ్చాడు. ఇవి 3 కూడా పొలినేటర్స్గా పనిచేస్తాయి. ఇట్లా మనకి నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి డయ్యూలోని గోగ్లా బీచ్లో 2nd ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ ప్రారంభం.
ఖేలో ఇండియా అనేది చాలా ప్రెస్టీజియస్ ఈవెంట్. డయ్యూలోని గోగ్లా బీచ్లో సెకండ్ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ టుడే ప్రారంభమయ్యాయి. ఎక్కడ ప్రారంభమయ్యాయి తెలుసుకోవాలి ఎప్పుడైనా స్పోర్ట్స్ గురించి చదివేటప్పుడు. ఇవి 5th జనవరి నుంచి ఇవాళ ప్రారంభమయ్యాయి. 5th నుంచి 10th జనవరి వరకు జరుగుతాయి. సో ఇది సెకండ్ ఎడిషన్. మరి ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు జరిగింది? ఫస్ట్ ఎడిషన్ కూడా 2025లోనే, ఈ సంవత్సరమే డయ్యూలోని గోగ్లా బీచ్లోనే జరిగింది. ఫస్ట్ ఎడిషన్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ కాంపిటీషన్లో ఫస్ట్ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్లో మణిపూర్ టీం విన్నర్గా నిలిచిందని చెప్పేసి కూడా తెలుసుకున్నాం, మణిపూర్ టీము. మరి ఇప్పుడు 5th నుంచి 10th జనవరి వరకు జరుగుతుంది. దీన్ని ఆర్గనైజ్ చేసేది, దీన్ని నిర్వహించేది దాద్రా అండ్ నగర్ హవేలీ మరియు డామన్ అండ్ డయ్యూ. ఇక్కడ మనకి ఇండియాలో కేంద్రపాలిత ప్రాంతాలు 8 ఉన్నాయి, 8 యూనియన్ టెరిటరీస్. గతంలో దాద్రా అండ్ నగర్ హవేలీ మరియు డామన్ అండ్ డయ్యూ అనేవి 2 కూడా సపరేట్ కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉండేవి, సపరేట్ యూనియన్ టెరిటరీస్గా ఉండేవి. బట్ 2019లో ఈ దాద్రా అండ్ నగర్ హవేలీని, డామన్ అండ్ డయ్యూని కలిపేసి ఒకే యూనియన్ టెరిటరీ చేశారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. బట్ ఇండియాలో ప్రజెంట్ అయితే 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఇక మరి ఇప్పుడు దీన్ని నిర్వహిస్తూ ఉన్నది దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ. ఎవరు నిర్వహిస్తూ ఉన్నారు అంటే, ఎవరి నేతృత్వంలో అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ నేతృత్వంలో నిర్వహిస్తూ ఉన్నారు. ఓవరాల్గా 8 బీచ్ స్పోర్ట్స్ ఇందులో ఆడతారు. 8 బీచ్ స్పోర్ట్స్. ఆ 8 బీచ్ స్పోర్ట్స్లో 6 మెడల్ స్పోర్ట్స్. అంటే ఏంటి, 6 స్పోర్ట్స్కి మెడల్స్ ఇస్తారు. మనకి ఇవి అనవసరం అండి, జస్ట్ అవి నెంబర్ గుర్తుపెట్టుకోండి. బీచ్ సాకర్, బీచ్ వాలీబాల్ అంటాడు. సో ఎక్కువ గుర్తుపెట్టుకోవడానికి పోద్దండి. మెడల్ స్పోర్ట్స్ అంటే 6. కావాలనుకుంటే చదువుకోండి, మనకి మ్యాటర్ ఉంది కాబట్టి ఇక్కడ. బట్ నా సజెషన్ అయితే మెడల్ స్పోర్ట్స్ 6 అని గుర్తుపెట్టుకోండి. నాన్ మెడల్ స్పోర్ట్స్ 2 ఉంటాయి, మల్లకంబు, టగ్ ఆఫ్ వార్ అని. అంటే వాటికి పథకాలు ఇవ్వరు. సో ఇది మనకి ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. వన్స్ ఈ టోర్నమెంట్ ముగిసిన తర్వాత ఎవరు గెలిచారు, ఎవరు టాప్లో నిలిచారు అవన్నీ ఎలాగో తెలుసుకుంటాం. ఇక నెక్స్ట్ వన్, లడక్ స్పోర్ట్స్ పాలసీ 2025. లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్తా గారు లడక్ స్పోర్ట్స్ పాలసీ 2025ని రిలీజ్ చేశారు. లడక్లో స్పోర్ట్స్ సెక్టార్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి. ఈ పాలసీలో భాగంగా గవర్నమెంట్ జాబ్స్లో మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్కి, అత్యుత్తమ క్రీడాకారులకి 4% రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలానే లడక్ స్పోర్ట్స్ కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. సో ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి, 4% రిజర్వేషన్. మరి లడక్ యూనియన్ టెరిటరీగా ఏర్పాటైన తర్వాత 2019లో లడక్ యూనియన్ టెరిటరీగా ఏర్పాటైన తర్వాత వచ్చిన ఫస్ట్ పాలసీ ఇది. ఇక లడక్ ఇటీవల నిరసనలు కూడా చూసాం. సోనం వాంగ్చుక్ నేతృత్వంలో, క్లైమేట్ యాక్టివిస్ట్ సోనం వాంగ్చుక్ నేతృత్వంలో లడక్లోని లేహ్ ప్రాంతంలో ఎందుకు జరిగాయి ప్రొటెస్టులు, నిరసనలు అంటే లడక్ను షెడ్యూల్ 6లో చేర్చాలి అని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం. షెడ్యూల్ 6లో. ఇక ఇంపార్టెంట్ డేస్ విషయానికి వస్తే నేషనల్ బర్డ్ డే. అగైన్ అండి, ఇక్కడ ఇలాంటివి నేను ఎందుకు పెడుతుంటానంటే అప్పుడప్పుడు నేను ఇందాక చెప్పినట్టు అన్ని రకాల ఎగ్జామ్స్ని కన్సిడర్ చేయాలి. ఎందుకంటే మన హరీష్ అకాడమీకి అన్ని రకాల ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు సబ్స్క్రైబర్స్గా ఉంటారు. సో ఆర్ఆర్బి, రైల్వేస్, డిఎస్ అన్ని రకాల ఎగ్జామ్స్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. కాబట్టి ఇలాంటివి కూడా పెట్టాలి. ఎందుకంటే మనం ఆర్ఆర్బిలో రీసెంట్గా 2021లో జరిగిన రైల్వేస్ ఎగ్జామ్లో నేషనల్ డాక్టర్స్ డే, జాతీయ వైద్యుల దినోత్సవం ఎప్పుడు జరిగింది, ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పేసి క్వశ్చన్ అడిగాడు. సో అందుకు నేషనల్ బర్డ్ డే జస్ట్ గుర్తుపెట్టుకోండి, January 5న సెలబ్రేట్ చేసుకుంటాం. పక్షులని కాపాడాలి, పక్షులు అంతరించిపోకుండా ఉండాలి. సో ఇక్కడ ఒక స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాలో బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎవరిని పిలుస్తారు? బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, పక్షుల మనిషి సలీం అలీ, డాక్టర్ సలీం అలీ. అదే సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే మనం డిస్కస్ చేసుకున్నాం కదా, మృత్యుంజయ మహోపాత్ర, ఐఎండి చీఫ్, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ చీఫ్, సైక్లోన్ ఆఫ్ ఇండియా. అలానే వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే రాజేంద్ర సింగ్. ఇట్లా మనకి ఇవి కూడా స్టాటిక్లో హెల్ప్ అవుతాయి. ఇక వరల్డ్ బ్రెయిలీ డే, అంతర్జాతీయ బ్రెయిలీ దినోత్సవం వరల్డ్ వైడ్ నిన్న సెలబ్రేట్ చేసుకున్నాము. January 4న. ఇక్కడ బ్రెయిలీ అనే పర్సన్ ఫ్రాన్స్కి చెందిన పర్సన్. ఈయన పేరు లూయి బ్రెయిలీ. ఈయన చిన్నతనంలోనే తన ఐస్ని కోల్పోయాడు, ప్రమాదవశాత్తు కళ్ళును కోల్పోయాడు. అయితే ఆయన ఈ యొక్క ముఖ్యంగా దృష్టిలోపం ఉన్న వాళ్ళకి, బ్లైండ్ పీపుల్ కోసం బ్రెయిలీ లిపిని క్రియేట్ చేశాడు, బ్రెయిలీ లిపిని తయారు చేశాడు. ఇది ఒక కోడ్ అనమాట. ఇందులో 6 డాట్స్ ఉంటాయి, 6 రైజ్డ్ డాట్స్. అంటే ఉబ్బెత్తు ఆకారంలో ఎత్తుగా ఉన్న ఒక 6 డాట్లు ఉంటాయి. ఈ యొక్క దృష్టిలోపం ఉన్న వ్యక్తులు వాటిని టచ్ చేయడం ద్వారా వాటిని రాయవచ్చు. అదొక కోడ్ అనమాట, బ్రెయిలీ లిపి. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఫ్రాన్స్కి చెందిన పర్సన్ ఆయన. వరల్డ్ బ్రెయిలీ డే
జనవరి 4 ఫస్ట్ టైం 2019లో వరల్డ్ బ్రెయిలీ డేని సెలబ్రేట్ చేసుకున్నాం, రైట్. ఇది ఎందుకు పెట్టామంటే ఇక్కడ మీరు చూస్తే మొన్న ఆంధ్రప్రదేశ్ డిఎస్సి ఎగ్జామ్లో ఈ ఇయర్ జరిగిన డిఎస్సి ఎగ్జామ్లో టీచర్ ఎగ్జామ్లో లూయి బ్రెయిలీ డే అన్నాడు. లూయి బ్రెయిలీ డే అన్న వరల్డ్ బ్రెయిలీ డే అన్న ఒకటే. సో జనవరి 4 మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగాడు. ఫస్ట్ ఆప్షనే కాబట్టి ఇట్లా సరైన జతను గుర్తించండి అన్నాడు. ఇక్కడ ఇంపార్టెంట్ డేస్ మీరు ఒక చిన్న చెప్తానండి. ఇక్కడ ఏమన్నాడు, లూయి బ్రెయిలీ డే జనవరి 4 అన్నాడు. మిగతా 3 ఆప్షన్లు ఏమి ఇచ్చాడు, వరల్డ్ బుక్ అండ్ కాపీ రైట్స్ డే, వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే, వరల్డ్ హెల్త్ డే అన్నాడు. ఇవి గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం, వరల్డ్ బుక్, కాపీ రైట్స్, కన్జ్యూమర్ రైట్స్ డే. కానీ వీడేమడిగాడు, ఎలిమినేషన్ టెక్నిక్. మనం ఇక్కడ ఎలిమినేషన్ టెక్నిక్ని ఉపయోగించాలి, ఏ విధంగా ఆప్షన్లను తొలగించాలి. మీరు ఇక్కడ చూస్తే వాడు ఏమన్నాడు, ముఖ్యమైన రోజులకు సంబంధించి సరి అయిన జతను గుర్తించండి అన్నాడు. మనకి ఇది ఒక్కటి గుర్తుందనుకో, లూయి బ్రెయిలీ డే ఒక్కటి గుర్తుందనుకో, ఇది డైరెక్ట్గా ఇది కరెక్ట్ అని మనకు తెలిసిపోతుంది. ఇంకా అప్పుడు వీటితో మనకు సంబంధం లేదు. అంటే ఒక డేకి మనకి మరో 3 డేలు మనకి అడ్వాంటేజ్ కలిసి వస్తున్నాయి. అంటే కొన్నిసార్లు మనము స్మార్ట్గా చదివితే భగవంతుడు కూడా సహకరిస్తాడు, రైట్. సో డెఫినెట్లీ స్మార్ట్గా చదవండి. సో ఇక్కడ లూయి బ్రెయిలీ డే ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. చూడి మన డిఎస్సిలో ఒకవేళ అదే తెలియకపోతే ఇక కష్టం అనమాట. ఇక టుడేస్ క్వశ్చన్, ఇవాళ క్వశ్చన్ చూద్దామండి. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ బడ్జెట్ ఎంత? మనం డిస్కస్ చేస్తున్నాం కదా, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ని ఈ ఎంఎస్ఎంఈల ఎగుమతులు ప్రోత్సహించడానికి లాంచ్ చేసిన మిషన్ ఎంత బడ్జెట్ కేటాయించారో ట్రై చేయండి తప్పకుండా. ఇక ప్రగతి మీటింగ్ ఈ సంవత్సరం మొన్న జరిగింది కదా, పోయిన నెలలో జరిగిన మీటింగ్ ఎన్నవ మీటింగ్ అంటే 50th మీటింగ్. దీనికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అధ్యక్షత వహించారు. ప్రగతి డేగా మనము ఎవ్రీ మంత్ ప్రతి నెల 4th వెన్స్డేని 4వ బుధవారాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రతి నెల 4వ బుధవారం రోజున 3:30కి ఆ మీటింగ్ జరుగుతుంది. ఇది 3 టైర్ స్ట్రక్చర్ అనమాట. ఇందులో 3 లెవెల్స్ ఉంటాయి. ఒక లెవెల్లో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఉంటుంది, ప్రధానమంత్రి కార్యాలయము. మరొక లెవెల్లో యూనియన్ గవర్నమెంట్ సెక్రటరీస్, కేంద్ర సెక్రటరీలు. 3rd లెవెల్లో స్టేట్ చీఫ్ సెక్రటరీస్ ఉంటారు. అంటే వీళ్ళు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు. ఈ యొక్క వివిధ రాష్ట్రాలు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్న, డెవలప్ చేస్తూ ఉన్న ప్రాజెక్టులని పరిశీలించడం కోసం. అలానే ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇక్కడ నిర్ణయాలు తీసుకుంటారు, రైట్. ఇక అంతే అండి. ఇవాళ ఇది ఒక హిందూ పేపర్లో యాక్చువల్ ఏమి ఇచ్చాడంటే, ఇది 1-లైనర్గా కూడా వెళ్ళిపోతాయండి. హిందూ పేపర్లో ఏమన్నా అంటే ఇక్కడ తొరైహల్లా రిజర్వ్ ఫారెస్ట్ అనేది ఇచ్చాడు. ఇక్కడ తొరైహల్లా రిజర్వ్ ఫారెస్ట్ ఉదగమండలంలోని తమిళనాడులోని ఉదగమండలం అన్నాడు. ఇక్కడ ఒక టైగర్ జస్ట్ రెస్ట్ తీసుకుంటుంది అన్నాడు. మనకి జస్ట్ ఇక్కడ కీవర్డ్ తీసుకోండి, తొరైమల్లా రిజర్వ్ ఫారెస్ట్ తమిళనాడు. రేపు పొద్దున ఏమైనా మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇస్తే హెల్ప్ అవుతుంది. తొరైహల్లా రిజర్వ్ ఫారెస్ట్ అంటే ఎందుకు అంటే నేను చెప్తున్నా అంటే ఇది ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ అనమాట. ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ అనేది మనకి ఇట్లాంటివి అమెరికాలో ఉంటుంది. ఇది హిందూ పేపర్లో 2018 జూలైలో ఇచ్చాడు. ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ అంటే మనకు చూడంగానే జస్ట్ ఇది ఏ కంట్రీలో ఉందని తెలుసుకున్నా సరిపోతుంది. టైం లేదు అన్నప్పుడు, ఇప్పుడు ఎగ్జామ్ పోతున్నావు అనుకో, నువ్వు ఇంకో గంటలో ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ సెంటర్కి పోతున్నావు, యాడో నువ్వు మొబైల్ చూస్తూ ఉన్నావు, ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ అనే హెడ్లైన్ కనబడింది, నువ్వు ఇమ్మీడియట్గా గూగుల్ చేయి, యుఎస్ఏ అని వస్తుంది. ఇది జూలై 2018లో అడిగాడు, హిందూలో ఇచ్చాడు. కానీ అదే సంవత్సరం ఏబిపిఎస్సి గ్రూప్ 1 2018 డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది. 2019లో జరిగిన ప్రిలిమ్స్లో ఈ ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగాడు. సో ఇట్లా కొద్దిగా స్మార్ట్గా ఉన్నామంటే మన పని ఈజీ అవుతుంది అనమాట. యాక్చువల్లీ మీరు అబ్జర్వ్ చేస్తే ఢిల్లీ లాంటి ప్లేసెస్లో ఎక్కువగా హిందూ పేపరు, ఇండియన్ ఎక్స్ప్రెస్ చూస్తూ ఉంటారు. నేను అందుకే మీకు చెప్పేది, వీలున్నప్పుడు ఒక అర్ధగంట హిందూ పేపర్, ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్. మనకి ఇంగ్లీష్ రాకుండా ఏం లేదు, అందరికీ ఇంగ్లీష్ వస్తుంది ఇప్పుడు. ఈజీగా అర్థమవుతుంది. హైలైట్స్ చూసుకోండి. ఢిల్లీ లాంటి ప్లేస్లో నేను చూసిన వాళ్ళు ఎలా ఉంటారంటే, అమ్మాయిలు అయితే కొంతమంది కొప్పు కట్టుకొని పెన్ను చెక్కించుకొని ఉన్నారనమాట. నేను అనుకున్నా కొప్పులో పెన్ను చెక్కించుకోవడం ఏంటి అంటే, వాళ్ళు ఆ పేపర్లో కొప్పులో ఉన్న పెన్ను తీసి పేపర్లో ఉన్న ఇట్లా హైలైట్స్ చేసుకుంటూ పోయినారనమాట. సో దీస్ థింగ్స్ డెఫినెట్లీ ట్రై టు కన్సిడర్ అండ్ దట్స్ ఇట్. ఇక ఇది 2025 తెలంగాణ గ్రూప్ 2లో ప్యారిస్ పారాలింపిక్స్ గేమ్స్ అడిగాడనమాట. జస్ట్ ఇలా అడుగుతున్నాడు అని చెప్పడానికి నా కృషి. దట్స్ ఇట్ అండి. ఇక ఇవాళ కరెంట్ అఫైర్స్ ఒకసారి క్విక్గా రికాప్ చేద్దాం. కామన్వెల్త్ పార్లమెంట్ స్పీకర్ల 28వ సమావేశము సలాల్ ప్రాజెక్ట్, సలాల్ డ్యాము
3 హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను నియమించిన రాష్ట్రపతి. న్యూఢిల్లీలో ఇండియన్ ఫార్మాకోపోయా 10th ఎడిషన్. ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా ఇండియా. 3వ ప్రపంచ తెలుగు మహాసభలు. మేనకూరులో మరో సౌర ఫలకాల పరిశ్రమ. తెలంగాణలో మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి రుణం ఇవ్వనున్న ఏడీబీ. భారతదేశంలో మొట్టమొదటి వాణిజ్య ఉష్ణమండల ట్రౌట్ చేపల పెంపక కేంద్రం తెలంగాణ. ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్. కాస్మో స్కైమెడ్ శాటిలైట్. 2026 ఇయర్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ డేటా సెంట్రిసిటీ. ప్రపంచంలో చట్టబద్ధమైన హక్కులను పొందిన మొదటి కీటకాలు అమెజోనియన్ ముళ్ళు లేని తేనెటీగలు. 2nd ఖేలో ఇండియా బీచ్ గేమ్స్. లడక్ స్పోర్ట్స్ పాలసీ 2025. నేషనల్ బర్డ్ డే January 5. వరల్డ్ బ్రెయిలీ డే January 4. దట్స్ ఇట్ అండి. విల్ మీట్ అగైన్ టుమారో. థ్యాంక్ యూ ఎవరీవన్.